హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాక్ట్ వై షో ఎపిసోడ్ నెంబర్ 5. ఈ ఎపిసోడ్లో మనం ఎన్నో తెలియని విషయాల్ని, అద్భుతాలని తెలుసుకోబోతున్నాం. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చానైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేది. మరణం అంటే ఏమిటో తెలియని అడవి ఉందంటే మీరు నమ్ముతారా? అవును, ఒక చెట్టు ఎంతకాలం బతుకుతుంది? మహా అంటే 100 ఏళ్ళు లేదా 200 ఏళ్ళు. కానీ ఈ చెట్టు మాత్రం జీవితకాలం బతికే ఉంటుంది. అవును, యుఎస్ఏలో ఉన్న ఒక పాండో అనే ట్రీ జీవితకాలం బతికే ఉంటుంది. అడవిలో ఎన్నో వేలాది చెట్లు కనిపిస్తాయి, కానీ ఆ వేలాది చెట్లు అన్నీ కూడా ఒకటే రూట్ సిస్టమ్ మీద బతుకుతాయి. ఒకటే రూట్ సిస్టమ్ నుంచి 80,000 సంవత్సరాలుగా ఈ చెట్లన్నీ సెల్ఫ్ క్లోనింగ్ అవుతున్నాయి. ప్రపంచంలో చావంటే తెలియని జీవితం అడవిలోనే ఉంది. ప్రపంచంలో అత్యంత చలి ఎంతవరకు ఉంటుందో మీకు తెలుసా? మనమున్న ప్రాంతంలో మనకి చలేస్తే కేవలం జాకెట్, స్వెటర్లో సరిపెట్టుకుంటాం, కానీ అక్కడ ఇవేవి పనిచేయవు. ఎక్కడ అనుకుంటున్నారా? ఫాస్టోక్ స్టేషన్ దగ్గర ఇవేవి పనిచేయవు. దాదాపు అక్కడ -89 డిగ్రీల సెల్సియస్ చలి రికార్డ్ అవుతుంది. దానివల్ల అక్కడ ఎవరైనా మానవులు నివసించి ఉంటే చాలా సమస్యలు ఎదుర్కొంటారు. మన చర్మం రాయిలా మారిపోతుంది. మనం పీల్చుకునే శ్వాస ముక్కులోకి వెళ్ళంగానే గడ్డగట్టకపోతుంది. ఇంకా ఓపెన్గా మాట్లాడుకోవాలంటే అక్కడ హ్యూమన్ సర్వైవల్ ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో చాలా వింతైన, అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి, కానీ ఆ అద్భుతమైన ప్రదేశాల్లో కూడా మానవుల జీవితానికి కూడా ఇబ్బంది కలిగించే ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ఒకవేళ మనిషి 24 నిమిషాల పాటు శ్వాసని ఆపుకుంటే బతికే ఛాన్స్ ఉందా? సాధారణంగా మనుషులు 1 లేదా 2 నిమిషాలు బ్రీతింగ్ని హోల్డ్ చేసుకుంటే చాలా ప్యానిక్ అవుతారు. మీకు ఈ స్క్రీన్ మీద కనపడుతున్న వ్యక్తి మాత్రం స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని తన బ్రీతింగ్ని 24 మినిట్స్ వరకు హోల్డ్ చేయగలుగుతాడు. అతను ఈ ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసి వరల్డ్ రికార్డ్లోనే తనకంటూ ఒక పేరుని సంపాదించుకున్నాడు. ఇది మొత్తం మన బాడీ మీద డిపెండ్ అయి ఉండదు. మనకు మైండ్ కంట్రోల్ బట్టి ఈ బ్రీతింగ్ హోల్డ్ అనేది జరుగుతుంది. ఒకవేళ మనము మైండ్ని కంట్రోల్ చేయగలిగితే ఇది కూడా మనకి సింపుల్ అవుతుంది. ఈ రికార్డ్ని మనం కూడా బ్రేక్ చేయొచ్చు. ఇతని పేరు మీకు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఎప్పుడు టైం ముందుకు వెళ్తుంది అని అనుకుంటాం, కానీ నిజానికి అది అవాస్తవం. 2012లో ఎర్త్ రొటేషన్ స్లోగా కావడంతో లీప్ సెకండ్ని యాడ్ చేశారు. అంటే క్లాక్లో 2 సెకండ్స్ని పాజ్ చేశారు. దానివల్ల మనకి టైం ఒక రోజు ఆగిపోవడం జరుగుతుంది. టైం అనేది మనకి దేవుడు సృష్టించిన అద్భుతం కాదు, మానవులు సైన్స్ని ఉపయోగించి తమకు తామే కనుగొన్న ఒక అద్భుతం. కాబట్టి టైం మనిషి చేతిలో ఉన్న ఒక సిస్టంలా మారిపోయింది. ఒక్కసారి మీరు ఈ శబ్దాన్ని వింటే జీవితకాలం మర్చిపోలేరు. కొన్ని సిటీస్లో రాత్రి వేళ ఈ శబ్దం వినబడుతుంది. అది ఎంతలా ఉంటుందంటే చాలా చాలా లో ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటుంది. అది వినడానికి చాలా భయంకరంగా ఉంటుంది. బట్ ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ అర్థం కాదు. కావున దాన్ని ద హమ్ సౌండ్ అని పిలుస్తారు. ఈ శబ్దాన్ని వినంగానే కొంతమందికి చాలా హెడ్ఏక్గా అండ్ యాంగ్జైటీగా ఫీల్ అవుతారు. ఈ సౌండ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీని మీనింగ్ ఏంటి అనేది సైన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. ఒకవేళ మీరు ఈ శబ్దాన్ని విన్నట్టయితే ఒక భయంలా ఫీల్ అవుతారు. ప్రపంచంలో ఎక్కడైనా ఒక నది ప్రవహించడం మొదలైందంటే అది ఒకటే దిశలో ఒకటేసారి ప్రయాణిస్తూనే ఉంటుంది. కానీ ఈ రివర్ మాత్రం ఉదయం ఒక దిశగా, సాయంత్రం వేళ ఒక దిశగా ప్రవహిస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే టైడల్ బోర్ వల్ల నది ప్రవాహం రివర్స్ అవుతుంది. మనందరికీ తెలుసు మన ఎర్త్లో ఉన్న వాటర్స్ బాడీ పైన మూన్ యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ ఉందని చెప్పి. సో ఈ గ్రావిటేషన్ ఫోర్స్ వల్లనే ఈ వాటర్ ప్రవాహం యొక్క డైరెక్షన్స్ మారుతున్నాయి. ఈ విషయాన్ని మీరు ఎంతమంది కొత్తగా తెలుసుకుంటున్నారు? ఒకవేళ మీరు కనుక కొత్తగా తెలుసుకొని ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. సో గైస్, చూసారు కదా, ఇది వాటి ఎపిసోడ్. సో నెక్స్ట్ వీక్ మండే మరికొన్ని అద్భుతాలని అండ్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. సో అంటిల్ దెన్, దిస్ ఈస్ సుమన్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ ద వీడియో. ఫ్యాక్ట్ 5, ప్రతిరోజు ఒక వావ్ అనిపించే నిజం మీ ముందుకు. కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోండి.